నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను పిల్లలెంతో ఇష్టంగా తినే వైట్ సాస్ పాస్తాని ఈజీగా ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద నీళ్లు పెట్టి అందులోకి ఉప్పు, నూనె వేసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతుంటే మనకి కావాల్సినంత పాస్తా వేసుకోవాలి. ఇక్కడ నేను నలుగురు సరిపోయేంత చేస్తున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో వేసిన ఒక్క ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనకి పాస్తా ఉడికింది లేనిది ఇట్లా తీసి స్పూన్తో ఇట్లా కట్ చేసినామంటే కట్ కావాలి. అప్పుడే మనకి ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఈ పాస్తాని ఒక జాలి గిన్నెలో పోసేసి కూల్ వాటర్ పోయాలి. చల్లటి నీళ్ళు పోస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా మంచిగా ఉంటాయి. ఇక్కడ మనం కదిలిచ్చినట్టు కూడా రెండు చేతులు పట్టుకొని ఇట్లా ఊపినట్టు అనాలి. ఇట్లా అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇది పక్కనే పెట్టేసి పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులోకి నూనె, బటర్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్, 2 పీసులు బటర్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇవైతే కరెక్ట్‌గా సరిపోతాయి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని ముందే కట్ చేసి పెట్టిన సన్నగా. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యెల్లో క్యాప్సికమ్ వేస్తున్నాను నేను ఇక్కడ. రెడ్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు బ్రాకలీ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. పాస్తా కొంచెమే ఉండాలి కానీ కూరగాయలు ఎక్కువ ఉండాలి. ఇవి ఒక నిమిషం ఇట్లా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కూరగాయలకు అన్నిట్లకు మంచిగా పట్టేటట్టు కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఓరిగానిగో కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మంచిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మంట చిన్నగా పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి కొద్దిగంత వేసి మంచిగా కలపాలి మొత్తం కలిసేటట్టు. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం అట్లా ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఉడికిచ్చి పెట్టిన పాస్తా ఉంది కదా, అది మనకి ఇట్లా ముద్ద కట్టకుండా విడివిడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో వేసేసి మంచిగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేయడానికి పెట్టుకున్న ప్యాన్ అయితే కొంచెం వెలుపుగా ఉన్నది పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి కూరగాయలు కానీ పాస్తా కానీ. ఈ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకో కడాయి పెట్టేసి అందులోకి బటర్ వేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి మంచిగా కలిసిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు పోసిన నేను ఇక్కడ. పాలు పోసిన క్లిప్ మిస్ అయ్యింది. మనకి పాలు పోసిన తర్వాత ఇట్లా చిక్కగా కావాలి సాసు, మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి కొద్దిగంత ఎక్కువనే ఉండాలి. వేసిన తర్వాత కలపాలి. మంట చిన్నగా పెట్టి కలుపుతూ ఉండాలి. సాస్ అనేది మనకి ఇట్లా చిక్కగా ఇట్లా కావాలన్నమాట. చూస్తారు కదా ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లంతా ఒరిగానియో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకోవాలి. మంట చిన్నగా పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి సాస్ అనేది చిక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా చీజ్ కూడా వేసుకోవాలి. ఇట్లాంటివి ఏమన్నా తినాలనిపిస్తే మా పిల్లలు ఇంట్లోనే చేపించుకుంటారు. పాస్తా ఒక్కరికి సరిపోయేంత తినాలంటే 250 రూపీస్ ఉంటుంది ఒక్కరికి. బయట అయితే ఇంట్లో చేసుకుంటే అందరం తినొచ్చు తక్కువ ఖర్చుతో. సాస్ ఇట్లా రెడీ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులోకి పాస్తాని మొత్తం వేయకుండా కొద్దిగంత వేసి మనకి సాస్కి ఆ పాస్తాకి కరెక్ట్గా సరిపోయిందో లేదో కలుపుకుంటే తెలుస్తుంది. ఇట్లా కలిపిన తర్వాత మనకి ఎక్కువ లూజ్ అనిపిస్తే మొత్తం వేసేసుకోవాలి. ఒకవేళ మనకి ఆడికాడికి సరిపోయిందంటే అది పక్కన పెట్టి మళ్ళీ తర్వాత కూడా చేసుకోవచ్చు. చూస్తారు కదా ఇక్కడైతే కొంచెం లూజ్గానే అనిపించింది నాకు. నేను కొంచెం పక్కకు తీసిన కదా, అది కూడా మొత్తం వేస్తున్నాను. మా పిల్లలైతే ఏదైనా సరే దాంట్లోకి ఏమన్నా పడితే బయట నుంచి తెప్పిస్తారు, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసి ఇది చేయమమ్మా అది చేయమమ్మా అని ఇంట్లోనే చేయించుకొని తింటారు. కానీ బయట తిండి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎమ్మి పాస్తా అయితే రెడీ అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.